హలో. హలో. రేవంత్ రెడ్డి ఏం ఏం పనులు చేస్తున్నాడు ఇప్పుడు? మీరు ఎవరన్నా? నేను నేను ఎవరన్నా అని అనకు. నేను ఒక సమాజంలో ఒక పుట్టినవాడిని, ఒక మానవుణ్ణి. ఒక మానవుణ్ణి ఒక మానవుణ్ణి నువ్వు ఎవడన్నా అనడానికి నీకెక్కడ హక్కు? ఒక మానవుణ్ణి. నాకు దమ్ము లేదానే? అట్లట్లేదా? మీరు ఎక్కడి నుంచి ఫోన్ చేస్తారు? నువ్వు ఎవని అని అనడానికి నీకెక్కడి దమ్ము? ఎవడివి అనలేదన్న, మీరు ఎవరు అంటున్నా. ఎవరు? నువ్వు అట్లా అనొద్దు. నువ్వు ఎవరి ఇప్పుడు సమాజంలో నేను సుధా నువ్వు వచ్చినావు, నేను వచ్చిన భూమి మీద బతకడానికి. కాదన్న విషయం, నువ్వు వచ్చినావు, నేను వచ్చినా. మీ విషయం అరే దేవుడు అన్న దండం పెడతాననే. నువ్వు ఆ రోజు కాలు మొక్కినావు, ఏళ్ళు మొక్కినావు. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది, ఏం చేస్తున్నా అని నువ్వు ఆలోచించవా? మీరు ఎవరు? చెప్పు. మాట్లాడుతున్నారు చెప్పండి అన్న, తర్వాత మాట్లాడు. నేను హైదరాబాద్ లో జైలుగుట్ట. ఏం పని చేస్తారు మీరు? నేను కూలి నాలు చేసుకుంటా. నాకు ఒక 4 ఎకరాలు ఉన్నది. సరే పోనీ, ఆ సంబంధం రైతు పథకం అడగాను, నీవేం అడగాను. నువ్వు ప్రభుత్వాన్ని ఎంత మేలు చేస్తావో చెప్పు. నువ్వు చేస్తావో ఆడు చేస్తాడా? రేవంత్ రెడ్డి చేస్తావా, నువ్వు చేస్తావో చెప్పు. ప్రభుత్వాన్ని ముందుకు నడుపు. ప్రభుత్వాన్ని ఎవరికి ఇయ్యకు. నువ్వు ఏమి ఇయ్యకురా, ఉచితం ఏమి ఇయ్యకు. ఇప్పుడు నెల 40 రోజులు కుంటుపడింది ఈ ప్రభుత్వం. దీనిలో ఏమన్నా మేలు చేస్తావా, చేయవా? నువ్వేం చేస్తావు దేశానికి? ఈ తెలంగాణ ప్రభుత్వానికి సాధించుకున్నావు, మేము కష్టపడ్డాము, రోడ్డు మీద బతికినాం, సాధించినాం. ఆంధ్ర తెలంగాణ రెండిటి వల్ల మేము బాగుపడ్డామో ఏం చేసినామో తెలియదు. నీకైతే తెలుసు. నీకైతే ఇండివిజువల్గా తెలుసా ఏం చేసినా అన్నది. అది చెప్పు. ఇప్పుడు నేనేం చేయను చెప్పండి. అన్నా, నువ్వు తెలంగాణకు ఆంధ్రకు మనం విడిపోయినాం. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలల్లా అప్పుడు గతంలో ఉన్న ప్రభుత్వాలు 10 సంవత్సరాలు చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తావో చెప్పు. అదొక్కటి చెప్పు నాకు. అదొక్కటి చెప్పు. ఆల్రెడీ ఎలక్షన్ అప్పుడు చెప్పారు కదన్నా. ఏం చెప్పినావు నువ్వు? నీ అసలు లంద దొంగలు 100 మంది చెప్పారు. ఇప్పుడు ఏం చెప్తున్నావు? మేము రోడ్డు మీద బతుకుతున్నాం. రోడ్డు మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు ఏమేం చేస్తారు అన్నా. నువ్వు రోడ్డు మీద బతుకుతున్నావే. మేము ఏమైంది ఇండివిజువల్ లేకుండా ప్రాబ్లం ఎంత మంది బాధపడుతున్నారో నీకు అర్థం తెలిసి ఉంటే నువ్వు మానవత్వం పీజీ చేసిన అంటున్నావు. నా కొడుకులు చేసిరు వాస్తవానికి ఐటీ. ఇప్పుడు నా కొడుకులు ఇప్పుడు దాదాపు చేసిరు. కానీ నాకు జాబులు వస్తాయన్న నమ్మకేనా అన్న? మీ ఎమ్మెల్యే ఎవరు అన్న ఇప్పుడు? నా ఎమ్మెల్యే వివేక్. మీ ఎమ్మెల్యే ఎవరు? మీ నియోజకవర్గం ఏది? వివేక్ అన్న. మీరు వివేక్ అన్న గెలిపించుకున్నారు కదా మరి. అరే వివేక్ అన్న అంటే దేశానికి ఒకడు ఉంటాడుగా రాజు, వాడు ముఖ్యమంత్రి. హనుమంతుడికి ఎంత ఉన్నదో వీనికి అంత ఉన్నది. అవును. ఇప్పుడు మీ ఎమ్మెల్యే మీరు అనుకున్న అది కాదన్నా రేవంత్ రెడ్డి. అరే సరే, సర్వ హోదాలు ఆడినావు, ప్రజలను చూసుకోవాలి, మేలు చేయాలి. ఇప్పుడు ఆ రోజుల హనుమంతుడు ఇంత కొండెత్తే వీడు అంత కొండెత్తానా అంటే వీడికి అనుభవం ఉన్నది. ఇప్పుడు మీరు మీకు ఇప్పుడు వివేక్ అన్నకు ఫోన్ చేసి మాట్లాడన్నా. వివేక్ అన్న మంచిగానే చేస్తున్నా. మా పరిపాలన మంచిగానే ఉండేప్పటికైనా ఆయనకి వేసినాం. ఆయనకు అవిశ్వాసం ఉన్నది. మరి మా దేశానికి మీకు నచ్చిన వ్యక్తికే ఓటేసుకున్నారు కదా. అది కాదన్నా, నువ్వు అట్లా చెప్పొద్దు. అట్లా చెప్తే నువ్వు ఛానల్ నీకు పనిచేయదు. ఆయన వ్యక్తికే పనిచేసినావు అంటే నువ్వు మరి ఈ ప్రచారం ఏం చేస్తున్నావు? సపరేట్ మూసుకో. ఏం ప్రచారం అన్నా? నీ ప్రచారం మూసుకో అన్నా, సపరేట్ ఉండు. ఏం ప్రచారం చేసినా నేను?
మరి కాంగ్రెస్కే డప్పు కొట్టడానికి నీకు అంత అవసరమా? జనం అంతా అల్లకొల్లాల అవుతున్నారు. ఇవి నీకు ఇప్పుడు మన కొడుకులు ఎంటెక్ చేసిర్రు, ఏం చేయాలి మరి? ఇప్పుడు నేను కూలినాలు గడ పోయి పేపర్ షాప్ చేసుకొని బతుకుతున్నా. వివేకానంద కాలనీ ఏడా ఒడేపల్లి నరసింహరావు కాడ గడ పోయి బతుకుతున్నా, ఆ కూరలో దాచుకున్నా, నాకేం రాలే. మరి ఏం చేయాలి నేను ఇప్పుడు? ఇక దేశానికి కొట్లాడాలా? మీరు అనుకున్న వ్యక్తి మీకు ఎమ్మెల్యే అయింది కదా. అనుకున్న వ్యక్తి అయితే ఆయన ఏం చేస్తాడు? నా కెపాసిటీ నాకు ఉండాలి, నా బతుకు నాకు ఉండాలి. మరి నువ్వు పరిపాలన చేయి. నువ్వు వాళ్ళకి ఏమి ఇవ్వకు. మీ రైతులు ఆశపడేటోళ్ళు కాదు, మీ సమాజంలో నేను ముందుకు రాను. నువ్వు పరిపాలన చేయి, చక్కగా చేయి. ఇప్పటి వరకు నువ్వు ఏం చేసినావు చెప్పు? ఏమైనా తెచ్చినావా? ఏమైనా ఇచ్చినావా? ఏమైనా పోసినావా? ఉత్తగా డబ్బాలకు ఉట్టుకుంటావు బతుకుతే ఎన్ని రోజులు బతుకుతావు అట్లా? ఇప్పుడు ఎవరికి చెప్తున్నావా ఇదంతా? మీ రేవంత్ రెడ్డి ఇంత అట్ట డబ్బాలు కొట్టుకుంటా ఎన్ని రోజులు బతుకుతావు? ఎన్ని రోజులు బతుకుతావు? సమాజం చూడు ముందుకు నడుస్తుందా నడతలేదా? నువ్వు పథకాలతో నీకు అవసరం లేదా? నీ పరిపాలన ఏమున్నది? నువ్వు ఎక్కడ ఎత్తున్నావు చెప్పు? ఇప్పుడు మొత్తం మూగపోయినాయి, మొత్తం గల్లీలన్నీ మూగపోయినాయి. అవసరమా నీకు? గల్లీలు మూగపోయినాయా? మూగపోయినాయి. ఏమున్నాయి? ఏమన్నా ముందుకు పోతున్నాయా? ఏ సమాజం నువ్వు వచ్చినావు 45 రోజులు అయింది. ఇప్పుడు ఏమన్నా పరిపాలన చేసినావో చెప్పు? ఏముందు నడిచింది? బస్సు ఇస్తే బస్సు దొంగలాటేనా? ఏమి ఇచ్చినావు నువ్వు? ఏమన్నా ఇచ్చినావా? ఏమన్నా ఇచ్చినావా? ముందుకు నడుస్తున్నావా? నువ్వు సమాజం ముందు కొద్దిగానన్నా ఇప్పుడు అప్పుడు అంటే 10 సంవత్సరాలు నడిచింది. అది కొద్దిగా అప్పుడు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ కమాండ్ ఉన్నాం, నడిచినా కానీ మనం బాగుపడ్డాం. వాస్తవాన్ని చెప్తే ఆంధ్రకు మనకు బాగుపడ్డాం. అదొక్కటి అర్థం చేసుకున్నావు. నువ్వు పెద్ద మేధావే కావచ్చు కానీ బాగుపడ్డావు. ఇప్పటికైనా చేయమను. నాకు నా పథకాలు వద్దు, ఏ అవసరం లేదు, బతుకోను. చెయ్యి, ముందుకు నడు. నువ్వు ముందుకు నడువు అన్నా. ఓకే అన్న వేరే నా పథకాలు వద్దు, నాకేమిస్తావు? నీ రైతునే. వాస్తవానికి నా జంగం నియోజకవర్గము, నాది కిలేషాపురము. కనీసానికి నాకు ఏమి ఇవ్వకు. నా పండిన దానికి ఏమి ఇస్తావో చెప్పు. నువ్వు ఏమి ఇస్తావన్నా? ఎకరానికి క్వింటల్కి 500 ఇస్తా అంటావు. అప్పుడు అన్న ఒక్కటే అర్థం చేసుకోన్నా. ఇప్పుడు నేను క్వింటల్కి 500 ఇస్తావు. క్వింటల్కి 500 ఇస్తానికి ఒక్క చెప్పినావు. రైతు పథకం ఇస్తానికి ఒక్క చెప్పినావు. 2 లక్షలు వెంటనే తీసుకో అని చెప్పినావు. కళ్యాణ పథకం ఇస్తా అన్నావు. ఇవన్నీ ఎందుకే? ఇవన్నీ గొప్పలు చెప్పుకోవడం కనుక నాకు అదంతా అవసరం లేదన్న. ఇప్పుడు ప్రభుత్వం నడపడా దిగుతాడా? గదొక్కడే చెప్పువాను. ఇప్పుడు ఇవన్నీ పథకాలు వద్దు, ఏమొద్దు. వాళ్ళు చక్కగా నడపడా. ఇప్పుడు నా పిల్లలు బీటెక్ చేసిర్రు. నాకు 2 పిల్లలు, నాకు శివకుమారు, ఉదయ్ కుమారు. ఇప్పుడు నా పిల్లలు బీటెక్ చేసిర్రు. జాబ్ వస్తుందో రాదో ఏం లేదు, ఉత్తరం నేను ఆదుకుంటున్నా. కానీ అనవసరంగా పిల్లలు దేనికన్నా ప్రిపేర్ అవుతుర్రా? ఏం ప్రిపేర్? వానికి 10,000, వీనికి 10,000, వీనికి అవన్నీ కట్టుడే ఉంటుంది. కానీ అలా అధికారం అనేది ఏంటిది? ఏమన్నా ఉన్నదా? ఇలా దగ్గర 2 లక్షల దాకా కట్టినానే. నేను దగ్గర 10 లక్షల రూపాయలు కట్టినా. ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ కాదు. నాది గవర్నమెంట్ పాలిషన్ కాదు. ప్రైవేట్ స్కూలే. గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారా? ఏమవుతుంది? ఏమవుతుంది నాలెడ్జ్? దానికన్నా ప్రిపేర్ అవుతున్నారా మీ 2 పిల్లలు? 2 పిల్లలు నా బీటెక్ చదివిర్రు. దేనికన్నా ఎగ్జామ్, గవర్నమెంట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుర్రా? మరి ఏడొస్తున్నాయి ఉద్యోగాలు? ఏడబడుతున్నాయి. దేనికన్నా ప్రిపేర్ అవుతున్నారా? గ్రూప్ 1 కు, గ్రూప్ 2 కు,
గ్రూప్ పోతూరు ఇప్పుడు ఇప్పుడు ఎత్తనేమో ఈ రేవంత్ రెడ్డి ఎత్తనేమో ఏమైనా వస్తేమన్నా నేను బాగుపడదామని అనుకుంటున్నా. సరే సరే తిన్నారా, అన్నం తిన్నారా? ఇక ఇప్పుడు ఇప్పుడు నువ్వు మా మా కొడుకు లెక్కనే వాస్తవానికి. నా పిల్లలంతా అంటే నాకంటే నా పిల్లల కంటే ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెద్ద కావచ్చు. కానీ వాస్తవాన్ని చెప్తున్నా అన్న, కనీసానికి ఇప్పుడు నువ్వు ఎంత మోసం చేసినావో అవన్నీ పక్క పెట్టు. నువ్వు ఒక గ్యాస్ ఇచ్చేది ఉండే, ఒక రైతు పథకం ఇచ్చేది ఉండే, ఒక ఆరోగ్యశ్రీ ఇచ్చేది ఉండే, గదొకటి 4-5 ఇస్తే అయిపోగా. ఇప్పుడు ఈ ప్రభుత్వం నడుస్తుండగా నువ్వు ఎవరికో పెట్టి గొల్లెం పెట్టి బస్సు ఏందా బస్సు అన్న సరే అన్న వేరే బస్సు వాస్తవానికి అన్న ఒక్క అర్థం చేసుకో అన్న. నువ్వైతే ఆ వాస్తవానికి నువ్వు అక్కడ మేధావియే. కనీసానికి ఒక గ్యాస్ ఇయ్యి, ఒక రైతు పథకం ఇయ్యి, ఒక రైతు పథకం ఇయ్యి, ఒక 100 రోజులు 100 రోజులు చల్లగా ఎక్కడో అది అర్థమే లేదు. కాంగ్రెస్ లో ఎవడే ఆడు డుమ్మ క్యాండిడేట్ వచ్చింది, అలా డుమ్మ క్యాండిడేట్ అలా అర్థమే లేదు. మంచి క్యాండిడేట్లు ఉన్నారు అలా కాంగ్రెస్ లో. వాళ్ళు వేరే దుమ్ము క్యాండిడేట్ ఎందుకు పెట్టుకున్నారు వాళ్ళు? లెక్క ఎందుకు పెట్టుకున్నారు డుమ్ము క్యాండిడేట్? డుమ్ము క్యాండిడేట్ ఎందుకు పెట్టుకున్నారు? అవును వాస్తవనే డుమ్ము క్యాండిడేట్ ఎందుకు పెట్టుకున్నారు?